హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వింటారు. ఎలా ఉన్నారు? ఇవాళ రీడింగ్ ఏంటి అంటే కరెంట్ ఫీలింగ్స్. మీ మనసులో ఉన్న పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ అండి. ఇది క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ అనేది ఒక ఇంట్యూషన్ తోటి అక్కడ పడుతున్న సింబల్స్ నుంచి మీకు నేను రీడింగ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రతి ఒక్కరూ మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి అండ్ మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి. వాళ్ళ ఫేస్ గుర్తుకు తెచ్చుకోండి, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ గుర్తు తెచ్చుకోండి. ఓకేనా? మీ ఎనర్జీస్ అనేది కంపల్సరీ కనెక్ట్ చేసుకోండి. మీ లైట్ అయితే ఇవ్వండి. అండ్ ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. అండ్ ప్రతి ఒక్కరూ మీ ఎనర్జీస్ అనేది పాస్ చేసుకోండి. ఓకేనండి? ఇది మీ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి కరెంట్ ఫీలింగ్స్. మీకు నో కాంటాక్ట్లో ఉండొచ్చు, సపరేషన్లో ఉండొచ్చు. సో మీ ఇద్దరి మధ్య ఒక డిస్టర్బెన్సెస్ అనేది ఏర్పడుతూ ఉండొచ్చు. సో మీ మనసులో ఉన్న పర్సన్ మీరు ఎలా అయితే ఈ రీడింగ్కి కనెక్ట్ అయ్యారో సో వాళ్ళ గురించి మీరు ఈ రీడింగ్ అనేది చూడొచ్చు. ప్లీజ్ యూనివర్స్, స్పిరిట్ అండ్ ఏంజిల్స్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కరెంట్ ఎనర్జీస్ అయితే చూపించండి. వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కరెంట్ ఎనర్జీస్ అయితే చూపించండి. మీ పర్సన్ హృదయం అయితే చాలా డెలికేట్గా ఉన్నారు. మైండ్ అయితే చాలా డిప్రెషన్లో ఉంది. చాలా పెయిన్ అయితే కలుగుతుంది వాళ్ళకి. చాలా చాలా అంటే వాళ్ళ ఎనర్జీస్ అనేది ఒక లో ఎనర్జీస్లో ఉన్నాయన్నమాట. ఇక్కడ మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్స్ ఐ అవ్వచ్చు, ఎస్ అవ్వచ్చు, జే అవ్వచ్చు, జే లెటర్ అవ్వచ్చు. ఇక్కడ మీది సోల్ బంధం. మీ పర్సన్ చాలా డిప్రెషన్లో ఉన్నట్టు తెలుస్తుంది ఇక్కడ. ఎందుకంటే వీళ్ళు నిద్రలేని రాత్రులు అయితే గడుపుతున్నారు కొంతమంది. అండ్ ఇక్కడ ప్రజెంట్ ఏదైతే పాస్ట్ మీకు ఏదైతే ఇచ్చారో ప్రజెంట్ వాళ్ళు కూడా అదే డిప్రెషన్లో ఉంటున్నారు. వీళ్ళకి మీ సైడ్ ఒక స్టెప్ తీసుకోవాలి అనేది అయితే వీళ్ళకి అనిపిస్తుంది. కానీ ఎక్కడైతే ఉంటున్నారో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారన్నమాట. మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ రిలేషన్ ఒక లాంగ్ డిస్టెన్స్ అనేది కనిపిస్తూ ఉంది. మీ పర్సన్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ మీరు సపరేషన్లో ఉండొచ్చు. మీది సోల్ బంధం. ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే చాలా మీ పర్సన్ అయితే చాలా క్రిటికల్గా ఉన్నారు అని చెప్పొచ్చు. ఇక్కడ మీరు ఎలా ఉంటున్నారు, మీరేం చేస్తున్నారు అనేది కూడా మిమ్మల్ని గమనిస్తూ ఉండడం అయితే జరుగుతుంది మీ పర్సన్. ఇక్కడ మీ పర్సన్ మీ నుండి మూవ్ ఆన్ అవుతున్నప్పుడు కూడా చాలా ఎమోషనల్గా వెళ్ళారంట. చూసారా? ఫ్లేమ్ బ్లూగా కనిపిస్తుంది. చాలా ఎమోషనల్ అనేది అయ్యారంట. అంటే వాళ్ళకి ఇష్టం ఉండి కూడా కొంతమంది ఇక్కడ మీ నుండి దూరం అవ్వాల్సి వచ్చింది అనే విధంగా కూడా ఇక్కడ మీ పర్సన్ థింక్ చేయడం అయితే జరుగుతుంది. చాలా లో ఎనర్జీస్ లో అయితే ఉన్నారు మీ పర్సన్. మీ ఇద్దరి మధ్య కనిపించిన బంధం అయితే ఉంది. చూసారా? ఇక్కడ మీ రిలేషన్ లో ఒక గ్రోత్ అయితే ఉంది అండ్ మీరు స్పిరిచువల్ గా కూడా కనెక్ట్ అయ్యారన్నమాట.
మీ రిలేషన్ ఒక సక్సెస్ అనేది వస్తుంది, తెచ్చుకుంటారు. మీరు మీకు మీకు గాని, మీ పర్సన్‌కి కానీ ఇక్కడ మీరు స్పిరిచువల్‌గా కనెక్ట్ అయ్యున్నారు. సో, డివైన్ అనేది మీకు తోడుంటుంది. మీరెన్ని బాధలు పడుతున్నా, ఎన్ని చేస్తున్నా, ఎన్ని ఇబ్బందులు పడుతున్నా, ఏదో ఒక టయానికి మీకు అన్ని విధాలుగా మీకు ఆ టయానికి అవి సమకూరడం అంటే, ఆ టయానికి అవి అడ్జస్ట్ అవ్వడం ఏదైనా అనుకున్నవి. ఇక్కడ థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లోనే మీ పర్సన్ మిమ్మల్ని దూరం చేసుకున్నారు. వాళ్ళ మాటలనేది విని, వాళ్ళ చెప్పుడు మాటలనేది విని, వాళ్ళ మనసు కూడా ఏంటి అంటే ఒక స్థిరం అనేది లేకుండా ఇక్కడ మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టడము, ఏడిపించడం అయితే జరిగింది. ఇక్కడ మీరు హ్యాపీగా ఉన్నారని వాళ్ళు ఓర్చుకోలేక థర్డ్ పార్టీ మాటికి మీ పర్సన్‌ని కన్‌ఫ్యూజింగ్ చేయడము, ఇబ్బంది పెట్టడము, ఇటా అటా తేల్చుకోమని అడగడం అయితే కూడా జరుగుతుందంట. ప్రెజెంట్ మీ మధ్య ఒక వార్ గూడా నడుస్తూ ఉండొచ్చు. సో, ఇక్కడ మిమ్మల్ని ఏడిపిస్తున్న ఫీలింగ్ అయితే మీ పర్సన్‌కే ఉంది. ఇక్కడ మీ పర్సన్‌కి చాలా ఉంది. మీరు వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు, బాధపడుతున్నారు రిలేషన్ కోసము. చూసారా? ఇక్కడ వి లెటర్ అయితే కనిపిస్తుంది. యూ లెటర్ కనిపిస్తుంది. మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్. ఏ లెటర్ కనిపిస్తుంది. మీది గాని, మీ పర్సన్‌ది గాని ఈ లెటర్స్ అయితే అయ్యుండొచ్చు. ఐ లెటర్, చాలా నెగెటివ్ థింకింగ్ తోటి మీ పర్సన్ మిమ్మల్ని ఏడిపించాను అనుకునే విధంగా మీ పర్సన్ థింక్ అయితే చేస్తున్నారు ప్రెజెంట్ అయితే. అటు ఇటు ఒక స్టెప్ తీసుకోలేక మిమ్మల్ని ఒక స్ట్రక్ పొజిషన్‌లో అయితే వీళ్ళు పెట్టారంట. సో, దాని గురించి అయితే థింక్ చేస్తున్నారు. ఇప్పుడు రిలేషన్ కావాలి, మీది కావాలి, మీతో హ్యాపీగా గడపాలి అని అయితే అనుకుంటున్నారు. చూస్తున్నారా? వచ్చి జాయింట్ అవుతున్నాయన్నమాట. అంటే మీరు కావాలి. అంటే ఇక్కడ ఎవరెంతమంది విడగొట్టినా కానీ, ఈ బంధం మళ్ళా మనం కలుసుకుంటాము అనుకునే విధంగా ఇక్కడ మీ పర్సన్ థింక్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఎం లెటర్ కూడా కనిపిస్తూ ఉంది. మీది గాని, మీ పర్సన్‌ది గాని ఎం లెటర్. ఇక్కడ మిస్సింగ్ ఎనర్జీ అయితే చాలా కనిపిస్తుందన్నమాట. ఇప్పుడే ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి, ఫాస్ట్‌గా రావాలి, ఏదో ఒకటి నిర్ణయం తీసుకోవాలి అని అయితే అనుకుంటారు. మళ్ళా ఆలోచిస్తున్నారు. ఎలాగైనా నేను ఈ రిలేషన్ నిలబెట్టుకోగలను అనుకునే విధంగా ఇక్కడ మేనిఫెస్ట్ అయితే చేస్తున్నారు మీ పర్సన్. రిలేషన్ నేను దక్కించుకోగలనని మేనిఫెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. మీ రిలేషన్ ఏంటి అంటే మీది ఒక ఫ్రెండ్షిప్ ద్వారా అలా కనెక్ట్ అయిన రిలేషన్ కూడా కావచ్చు. లేదు అనంటే ఇది చిన్ననాటి స్నేహితులైనా అయ్యుండొచ్చు. మీరు చిన్ననాటి స్నేహితులు కూడా అయ్యుండొచ్చు. సో, అలా ఫ్రెండ్షిప్ అనేది అలా మీరు ఇద్దరు ఒకటవ్వడము, రిలేషన్ స్టార్ట్ అవ్వడము అనేదైతే జరిగిందంట. సో, మళ్ళా మీ దగ్గరికి రావాలి, మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నాను, ఏదో ఒకటి రిస్క్ తీసుకోవాలి అనేదైతే ఇక్కడ కనిపిస్తుంది. ఏదైతే మీ రిలేషన్ ఒక బౌండరీ అనేది వేసుకున్నారో మీ పర్సన్, సో, ఆ బౌండరీలోంచి బయటపడాలి అనైతే అనుకుంటున్నారు. ఇక్కడ కనిపిస్తుందా? ఒక బర్డ్స్ అయితే ఎలా ఉంటారో అలా కలిసిమెలిసి ఉండాలి అనేదైతే మీ పర్సన్ థింకింగ్ అయితే థింక్ చేస్తున్నారు. మీకేదో ఒక మెసేజ్ పంపాలి, చాటింగ్ చేయాలి, లేదంటే కాల్ కానీ మెసేజ్ కానీ చెయ్యాలి అనేది అనుకుంటున్నారు ప్రెజెంట్. ఓకే, ఒక్క నిమిషం. ప్లీజ్ యూనివర్స్, చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క
వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎనర్జీస్ చూపించండి, వాళ్ళ ఫీలింగ్స్ తెలియచేయండి. వీళ్ళు మీ పట్ల చాలా అంటే మీకు టైం ఇవ్వకుండా ఎంతసేపు ఒక వర్క్ ఉంటే ఆ వర్క్ మీద ఫోకస్ పెడుతూ మిమ్మల్ని ఏడిపించడము, మీరేమో వాళ్ళ కోసము పదే పదే వెయిట్ చేయడము, ఎన్ని గంటలకొస్తారా అని టైమ్ టు టైమ్ కనిపెట్టుకొని ఉండడం అయితే కూడా చేశారంట. కానీ వాళ్ళేంటి అంటే వాళ్ళు మీకు టైం ఇవ్వలేదు అనుకునే విధంగా ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే చేయడం జరుగుతుంది. మిమ్మల్ని ఒక ఒంటరి పక్షిని చేశాను అనుకునే విధంగా ఇక్కడ మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఒక బర్డ్ ఎలా మిగిలిపోతుందో రెండవది లేకుండా అలా ఇప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంది అని అంటే మీరు ఒక లోన్లీనెస్ గా ఫీల్ అవుతున్నారు. సో మీ పర్సన్ ఏంటి అంటే ఎంతసేపు వాళ్ళ ఆలోచనలే వాళ్ళే మిమ్మల్ని మీకు టైం టు టైం ఇవ్వకపోవడము, ఎప్పుడు వర్క్ అని చెప్పడము, లేకపోతే ఒక స్వార్థం ఉండడము, వాళ్ళ అవసరాలు తీర్చుకొని అంతవరకు తీర్చుకొని మీ నుండి మూవ్ ఆన్ అవ్వడం అయితే కూడా ఇక్కడ కనిపిస్తుంది. అండ్ అది కూడా థింక్ చేస్తున్నారన్నమాట. కొంతమంది చాలా స్వార్థంగానే ఉన్నారు. వాళ్ళ అవసరానికి కావాలనుకున్నప్పుడు మీ దగ్గరికి రావడము, వద్దు అనుకున్నప్పుడు కూడా వీళ్ళు మీ నుండి మూవ్ ఆన్ అవ్వడం కూడా జరుగుతుందంట. సో మీ పర్సన్ థింకింగ్ ఏంటి అంటే పరిస్థితులు ఎలా అయినా మ్యానిపులేట్ చేయగల సత్తా ఉన్న వ్యక్తి అన్నమాట. ఎందుకు అని అంటే ఇక్కడ మీరే తన బలం అన్నమాట. తన బలం బలహీనత. సో మీరు ఒక 2-3 మాటలకే మీరు పడిపోతారు, సంతోషిస్తారు. సో మళ్ళా వాళ్ళు వచ్చాక మళ్ళా మీరు హ్యాపీగా చూసుకోవడము ఇలా అయితే జరుగుతుంది అనేది ఇక్కడ చూపిస్తుంది. వాళ్ళు ఎలా అయినా మీతో ఆడుకుంటారు. అవసరం వచ్చినప్పుడు మీ దగ్గరికి రావడము, అవసరం లేదు అనుకున్నప్పుడు మళ్ళా మిమ్మల్ని దూరం చేయడము అయితే కూడా జరుగుతుందంట మీ పర్సన్. ఇక్కడ ఎల్ లెటర్ కనిపిస్తుంది. మీది సోల్ బంధం. సో ఎక్కడున్నా గానీ ఫాస్ట్ లైఫ్ కనెక్షన్ అన్నమాట. ఎక్కడున్నా గానీ ఎవరు ఎంతమంది ఎలాంటి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ విడదీసినా గానీ మళ్ళా వచ్చి మీరు కలుసుకోవడం అయితే జరుగుతుంది. ప్రజెంట్ ఏంటి అంటే కొంతమంది మీ రిలేషన్ లో ఏది చెప్పుకోలేక మిమ్మల్ని మీతో లైఫ్ న్యూగా స్టార్ట్ చేసిండొచ్చు. కానీ ఒక స్ట్రక్ పొజిషన్ లో ఉంటున్నారు. ఉన్న పలంగా మీ నుండి మీ మెసేజ్లకు రిప్లై ఇవ్వట్లేదు. ఆన్ అండ్ ఆఫ్ లో పెడుతున్నారు. మూవ్ ఆన్ అయ్యారు మీ నుండి. వీళ్ళేంటి అంటే ఎటు తేల్చుకోలేక మిమ్మల్ని వాళ్ళు స్ట్రక్ లో ఉంటూ మిమ్మల్ని స్ట్రక్ లో పెడుతూ ఇక్కడ ఏడిపించడం అయితే జరుగుతుందన్నమాట. చూసారా? ఇక్కడ కూడా మీరు ఒంటరిగా బాధపడుతున్నారు. ఒంటరిగా ఒంటరిగా కూర్చొని బాధపడుతున్నారన్నమాట. సో వాళ్ళకైతే తెలుసు మిమ్మల్ని ఒంటరిగా ఆ పెయిన్ అనేది నేను ఇస్తున్నాను అనేది మీ పర్సన్ కి తెలుసు అన్నమాట. కానీ వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇష్టం ఉంది, లవ్ ఇష్టం ఉంది. కానీ ఇష్టం ఉన్నా కానీ ప్రజెంట్ పరిస్థితులు నాకు ఇలా ఉన్నాయి అనే విధంగా ఇక్కడ కనిపిస్తుంది. చూసారా? లవ్ మీ ఇద్దరికి విడదీయని లవ్ అయితే ఉందన్నమాట. ఇక్కడ జే లెటర్ కూడా కనిపిస్తుంది. మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఒక మూన్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది అన్నమాట. ఎందుకు అని అంటే మీరు ఇష్టం ఉన్నా కానీ అందులోంచి బయటపడలేకుండా ఫీల్ అవుతున్నారు. ఈ రిలేషన్ కావాలి అనేది అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఒక కంట్రోలింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. ఆ కంట్రోలింగ్ ఎనర్జీతో ఇక్కడ భయపడడం అయితే జరుగుతుంది. సో మీకు ఏది చెప్పకుండా కూడా మీ పర్సన్ మీ నుండి మూవ్ ఆన్ అయినట్లు ఇక్కడ ఆలోచిస్తున్నారు. ఇక్కడ వై లెటర్ కూడా కనిపిస్తుంది. మళ్ళా మీకు రీయూనియన్ అయితే ఉంటుంది. ఎందుకంటే స్టార్ కనిపిస్తుంది. మీకు మళ్ళా రీయూనియన్ అయితే ఉంటుంది.
ఈ రిలేషన్ ఒక సక్సెస్ తీసుకురావాలి అనేదైతే మీ పర్సన్‌లో ఉందన్నమాట. మీరు కలుసుకోవడం జరుగుతుంది. ఎందుకు అననంటే మీరు వాళ్ళ పట్ల అంత సాక్రిఫైస్ అయితే చేశారు అనుకునే విధంగా ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుంది. వీళ్ళేంటి అంటే మీ పర్సన్ ఒక చైల్డిష్ మెంటాలిటీ అన్నమాట. ఒక చైల్డిష్ బిహేవియర్. అంటే వాళ్ళు ఒక చిన్న చిన్న వాళ్ళలాగా చైల్డిష్ లాగా మీతో బిహేవ్ చేస్తుంటారు. ఒక్కొక్కసారి మీతో ఆటాడించడము, మిమ్మల్ని ఏడిపించడము, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడము అదొక ఆనందం అన్నమాట మీ పర్సన్‌కి. మీ పర్సన్‌కి అది గూడా గుర్తొస్తుంది. ఇక్కడ చూస్తున్నారా? మీ పర్సన్ ఏదో ఒక విధంగా మీ సైడ్ యాక్షన్ తీసుకోవాలి. మీ ముందుకు ఒక ఆఫర్‌తో రావాలి అనైతే అనుకుంటున్నారు. ఇక్కడ మీ ఇద్దరి మధ్య ప్రేమనేది విడిపోయింది. ఒక ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఉందన్నమాట ఇద్దరి మధ్య. ఎందుకంటే మీరెలా థింక్ చేస్తున్నారో మీ పర్సన్ గూడా సేమ్ థింకింగ్ అయితే ఉంది. అలానే ఒక ఎమోషనల్ బాండింగ్ అనేది ఉందన్నమాట ఇక్కడ ఇద్దరి మధ్య. ఇక్కడ ఎవరైతే లాంగ్ డిస్టెన్స్ లో ఉన్నారో వాళ్ళు మీతో న్యూ బిగినింగ్ చేయాలి, ఈ రిలేషన్ కావాలి, సక్సెస్ చేసుకోవాలి. మీ మధ్య రిలేషన్ చాలా లాంగ్ అనేది కనిపిస్తుంది ఇక్కడ. మళ్ళా కలుసుకోవాలి అనుకునే విధంగా ఇక్కడ మీ పర్సన్ థింక్ చేయడం అయితే జరుగుతుంది. తన ఫీలింగ్స్ ని, ఎమోషన్స్ ని వాళ్ళు ఏదైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో అవన్నీ షేర్ చేసుకోవాలి అనేదైతే మీ పర్సన్ లో ఉంది ప్రెజెంట్. ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ బాగా నెగెటివ్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది నాకు. వాళ్ళ ఇన్‌ఫ్లుయెన్సెస్ అనేది మీ పర్సన్ మీద చాలా ఉన్నాయి. సారీ. ఈ క్యాండిల్ ఉన్నంత వరకు ఇంకా రీడింగ్ చూస్తాను. వ్యాక్స్ అయ్యేంత వరకు. ఆ తర్వాత మీకు ఎక్స్‌ప్లెయిన్ గూడా చేస్తాను. ఇక్కడ మీరెవరైనా మీరు కానీ, మీ పర్సన్ కానీ ఎవరైనా మీరు ఆహ్, ఒక శివయ్యని బాగా పూజిస్తూ ఉండొచ్చు. సో, ఇక్కడ నాకు కనిపిస్తుంది. మీరు శివారాధన చేస్తూ ఉన్నట్లు గూడా నాకు తెలుస్తుంది. మీరు అభిషేకం చేస్తూ ఉండొచ్చు. ఒక అభిషేకానికి వెళ్తూ ఉండొచ్చు. గుడికెళ్తూ ఉండొచ్చు. సో, అది గూడా కనిపిస్తుంది. మీ పర్సన్ మీకు భక్తి ఎక్కువ కూడా అని అనుకుంటూ ఉన్నట్లు నాకిక్కడ కనిపిస్తుంది. ఎన్ని సిట్యుయేషన్స్ ఉన్నా గానీ, ఏమున్నా కానీ ఇక్కడ మీరు ఆహ్, ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా ఒక లీడ్ చేయడం అనేదైతే ఉంటుంది. ఒక ఫ్యామిలీని ఆహ్, ఇటు ఒక మానసికంగా, ఆర్థిక పరంగా అన్ని విషయాల్లోనూ మీరు ఒక బ్యాలెన్సింగ్‌గా అయితే మీరుంటారనైతే ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుంది. అండ్ మీకు డివైన్ గూడా అలానే తోడున్నారనమాట. ఓకే. ఇక్కడ రోజ్ రోజ్ అయితే కనిపిస్తుంది చూసారా? ఒక ఫ్లవర్ లాగా కనిపిస్తుంది. మీ పర్సన్‌కి మీ పట్ల ఒక రొమాంటిక్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి. ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలి అనేదైతే ఉంది. సో, మళ్ళా ఈ రిలేషన్ నాకు కావాలి. నేను మళ్ళా నిలబెట్టుకోగలుగుతాను. మీ సైడ్ ఏదో ఒక యాక్షన్ అయితే తీసుకోగలుగుతాను అనుకునే విధంగా ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుంది. వీళ్ళు ప్రెజెంట్ ఒక స్ట్రక్ పొజిషన్‌లో ఉన్నా కానీ వీళ్ళు డివైన్‌ని ఆహ్, ప్రేయర్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఎందుకు అనంటే మీ దగ్గరికి రావాలి అనే థింకింగ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఏదో యాక్షన్ తీసుకోవాలి, మీకొక ఆఫర్‌తో రావాలి, మీ ముందుకు రావాలి అనేదైతే ఇక్కడ మీ పర్సన్‌లో ఉంది.
ఇక్కడ థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లుయెన్సెస్ అనేది మీ పర్సన్‌లో చాలా కనిపిస్తున్నాయి. వాళ్ళు ఏదో ఒకటి మిమ్మల్ని మాట్లాడడము, ఆహ్, మీ గురించి చెప్పుడు మాటలు చెప్పడము, ఆ చెప్పుడు మాటలనేది మీ పర్సన్ తీసుకోవడము అయితే కనిపిస్తుంది. ఎలా ఒక స్కార్పియో నాకు కనిపిస్తుంది. అంటే ఒక తేలులాగా కుట్టేసినట్టు కుడుతున్నారు. ఆ సమయానికి మీరిద్దరూ విడిపోవడానికి వాళ్ళు కారణమయ్యారు. సో, అది కూడా మీ పర్సన్‌కి తెలుసు. ప్రెజెంట్ ఏంటి అంటే ఆహ్, కామ్‌గా ఒక బౌండరీ అయితే వేసుకున్నారు. కానీ ఎలాగైనా మీ ముందుకు ఒక ఆఫర్‌తో మీ పర్సన్ రావాలి అనేదైతే ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే నాకు కనిపిస్తుంది. ఎలాగైనా డివైన్ అయితే మిమ్మల్ని ఇక్కడ జత చేయడం అయితే కనిపిస్తుంది. ఎన్ని ఇబ్బందులున్నా, ఏమున్నా కానీ ఈ రిలేషన్ ఒక సక్సెస్ కావాలి అనేదైతే డివైన్ కూడా ఎన్ని పరిస్థితులు ఇప్పుడు మీరు విడిపోయినా కానీ మీ పర్సన్ కూడా ఒక డెలికేట్‌గా కనిపిస్తున్నారనమాట నాకు. సో, ఆ డెలికేటింగ్‌లో నుంచి మీ పర్సన్ బయట పడడం అయితే జరుగుతుంది. ప్రెజెంటు లాంగ్ డిస్టెన్స్‌లో ఉన్నారు. ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలనేదైతే ఆలోచిస్తున్నారు. కానీ డెసిషన్ తీసుకోవాలి అనుకుంటారు మీ పట్ల కానీ మళ్ళా బ్యాక్ స్టెప్ ఎయడం అయితే జరుగుతుంది. కూర్చొని ఒంటరిగా ఆలోచించడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ మీరు కూడా మీ పర్సన్ కోసం ఎదురు చూస్తున్నారు అనేదైతే మీ పర్సన్ ఆలోచన చాలా థింకింగ్ అయితే కనిపిస్తుంది. మిమ్మల్ని బాధ పెట్టాను అనే ఆలోచన అయితే మీ పర్సన్‌కుంది. అంటే కొంతమంది ఇక్కడ నాకెలా కనిపిస్తున్నారు అనంటే మీరు ఒక మనీ విషయంలో గూడా ఇక్కడ కొంతమంది దూరమయ్యారంట. సో, వాళ్ళకి ఆ స్టెబిలిటీ అనేది లేక మిమ్మల్ని ఇక్కడ దూరం చేసుకున్నాను అనుకునే విధంగా మీ పర్సన్ థింకింగ్ నాకు కనిపిస్తుందిక్కడ. కాయిన్స్ కనిపిస్తున్నాయి చూసారా? వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు. సో, ఇప్పుడు ప్రెజెంట్ మీరు గూడా అడుగుతూ ఉండొచ్చు. ఆ మనీ కావాలని. ఎందుకంటే వాళ్ళు మీకు ఫాస్ట్‌లో టైమ్ ఇవ్వలేదు కాబట్టి. సో, అలా కూడా ఇక్కడ మిమ్మల్ని మీ పర్సన్ కొంతమంది ఇలా ఇగ్నోర్ చేస్తున్నట్లు నాకు కనిపిస్తుంది. ఆ ఎనర్జీ అయితే నాకిక్కడ కనిపిస్తుంది. ఇక్కడ నాకు ఎన్ అక్షరం, జెడ్ అక్షరం, ఓ అక్షరం, అండ్ ఆర్ అక్షరం, ఆర్ కూడా కనిపిస్తుంది మీ పర్సన్ నేమ్. వి మీరు వాళ్ళ పట్ల ఎంత కేర్ తీసుకున్నారో, మీరు ఎంత బాధపడుతున్నారో అనేదైతే ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే బాగా ఉందన్నమాట. ఎందుకు అంటే మీరు వాళ్ళ పట్ల వాళ్ళు బాధల్లో ఉన్నప్పుడు మీరు వాళ్ళని ఓదార్చడము, వాళ్ళకి అన్ని విధాలుగా సపోర్ట్ చేయడము, ఒక సింహంలాగా వాళ్ళని కాపాడడము, వాళ్ళు బాధల్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఒక ఓదార్పునిచ్చి, వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళకొక సపోర్ట్‌నయితే మీరు ఇవ్వడం అయితే జరిగిందంట. సో, అదన్నీ గూడా ఇప్పుడు ప్రెజెంట్ గుర్తుకు చేసుకుంటున్నారు. కానీ ప్రెజెంట్ కన్‌ఫ్యూజింగ్‌లో ఉన్నారు. కానీ ఎక్కడైతే ఉంటున్నారో ఇక్కడ కొంతమంది హ్యాపీగా ఉన్నా కానీ, ఎంత హ్యాపీగా ఉన్నా కానీ లోపల మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. పరిస్థితులు ఇప్పుడు సరిగ్గా లేవు కాబట్టి ఇక్కడ మీరు దూరమయ్యి, ఇక్కడ మీ ఎనర్జీస్ కూడా ఇక్కడ ఏదో బాధుంది. ఆ బాధనేది మీరు ఆ పెయిన్ పడాలి కాబట్టి ఇక్కడ పడుతున్నట్లు తెలుస్తుంది నాకు ఒంటరిగా. సో, ఇది అండి. మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అయితే ప్రెజెంట్ ఇలా ఉన్నాయి. ఈరోజు ఎనర్జీస్ అయితే ఇలా వచ్చాయి. సో, ఏంటి అంటే మీ పర్సన్ ఓవరాల్‌గా చెప్పాలి అంటే ఆహ్, ఎవరెంతమంది విడదీసినా కానీ ఇక్కడ మీకొక వాల్యూ అనేది ఉందన్నమాట. ఎందుకు అనంటే మీది సోల్ బంధం. మీరు ఎంతమంది విడదీసినా మళ్ళా కలుసుకోవడం అయితే జరుగుతుంది. మీ పర్సన్ మీ నుండి మూవ్ ఆన్ అయినా కానీ ఎన్ని విధాలుగా ఎంతమంది ఇబ్బందులు పెట్టినా కానీ మీ పర్సన్ మళ్ళా మీ దగ్గరికి తిరిగి రావడం అయితే కనిపిస్తుంది. అండ్ థర్డ్ పార్టీ మీరు ఒకవేళ హ్యాపీగా ఉంటే గూడా థర్డ్ పార్టీ మీ వెనకాలే మూవ్ అవ్వడం అయితే జరుగుతుందంట. మిమ్మల్ని అబ్జర్వ్ చేయడము. సో, అలా గూడా ఇక్కడ నాకు కనిపిస్తుంది. సో, ఇది ఇవాళ రీడింగ్ అయితే అండి. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెజొనేట్ అయిందనేది కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. ఓకేనా అండి? అండ్ మర్చిపోకుండా లైక్ ఇవ్వండి. ఈ రీడింగ్ మరికొంతమందికి షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల కూడా
మరి కొంతమందికి ఉపయోగపడుతుంది. ఓకేనా అండి? ఓకే. బాయ్ అండి. మరో రీడింగ్‌తో నేను మీ ముందుంటాను. అండ్ పర్సనల్ రీడింగ్ ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నంబర్ ఇస్తాను. పర్సనల్ రీడింగ్ అనేది పేమెంట్ రీడింగ్ అండి. బాయ్. థాంక్ యూ అండి.